సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్, 2,25,000 కిలోలు ద్రాక్ష పండు తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళలేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్నకి కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రెచ్చిపోయారు? వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి. అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. Good morning, I'm your mommy. Coffee, please. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సయ్యమ్మ గారు ఈ కారులోనే సడన్ గా చచ్చిపోయింది. అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్, బతుకున్న పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండ్, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండ్ రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ అని చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచాగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు. యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా తొక్కండి. ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది కదా. బాబు, ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో. ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను. కష్టపడితే కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ పంపించానని నువ్వు అనుకుంటున్నావు. వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి. అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది, సూసైడ్ కేసా? నాతోనే మాట్లాడుతున్నారా? మరి నిజంగా నాతోనే మాట్లాడుతున్నారా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్ లో పిచ్చికి తిరుగుతున్నట్టుంది. అనుసూయం గారు, అనుసూయం గారు,
అయ్యో Allez, vas-y, attrape-le en casse. తప్పించుకోవాలని చూస్తా ఉంటా లాక్కరా. ఏంటి చూస్తున్నావు అంతా నీ వల్ల దూకు దూకు జంప్ చేస్తావు ఎవరితో మాట్లాడుతాడు వీడు? దూకుండా కనపడితే చచ్చావే ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏది ఏయ్, ఇదేనా? ఏంటిడు ఇది మెంటల్ గానే కింద సార్ అమ్మగారు వస్తున్నారు. రేయ్, రేయ్, నా ఫ్రెండ్ కొడుకోని చూస్తున్నాను. లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. ఇక లోపల లేదు. రాత్రుల్లో జానీ వదలాల్సిందే. జానీ వదిలేస్తే భయపడాలా తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ ఈసారి నేను ఒక్కనే కాదురా అందరం కలిసి చంపైపోతాం ఎరా రోమియో ఛాన్సే లేదు. జాన్ అంటే ఏమనుకుంటున్నావు? కుక్క పిల్ల కాదు, పులి. పులా సార్ 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 నన్ను కాపాడండి సార్. సార్ నేను పొద్దునే చూశారు కదా. నువ్వా పొద్దున్న చూసాను కూడా సరిపోయింది లేకపోతే దెయ్యం అనుకునేవాడిని దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా అవును నువ్వేంటి ఇక్కడ నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ ఇప్పుడు నా కర్మకేమైంది ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను కానీ ఇలాగ లూజ్ టాకర్ని కాదుగా కంటిన్యూ అదే ఫ్లాట్ అయ్యేవో ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి గింజుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైల్లో. ఏంటి సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరేంటండి మనిషి అండి అతను నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి ఏదో లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను ఈసారి సెకండ్ ర్యాంక్ వస్తున్నాను అడ్జస్ట్ అవ్వడానికి ఫ్రాంక్ గా చెప్పాను కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే జంప్ అయిపోతాను కదా. ప్యారిస్ అన్నాడు అక్కడ స్లిప్ అయ్యాను ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలి మన కథ ఏంటో. లాగ్ 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 నేను స్పీడ్గా చెప్పా అలా టక్ టక్ చెప్పు జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది. అబ్బో దీని వెనకాల చాలా రొమాన్స్ ఉంది. ప్యారిస్ వచ్చాయి పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. కానీ ఏంటి తొక్కేసాడా సార్ మరి ఎందుకు ఆడిపో జాన్వు జాన్వు నా బేళ్ళ మోసలాడు. మరి ప్రొఫైల్ పిక్ గ్రాఫిక్స్ జాన్వు ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యాను. ఏయ్ ఏంటి ఎగతాళా మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయవచ్చా? చెప్పా జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్ ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి పులా? సొతవా దా What a silly boy. ఏయ్ మరేం సార్ అది ఒరిజినల్ పులే కాదు. యు నో బ్లూరేస్ ఆ? జర్మన్ టెక్నాలజీ.
Through the Blu-rays, they create a high-definition image that makes the image look realistic. So, అది పులి కాదు, that is, బ్లూరే. which is? జర్మన్ టెక్నాలజీ. Ah, good boy. ఒరిజినల్ పులి కదా నీకెలా తెలుసు? యు నో బ్లూరే? యు నో. bloody illiterates. Blu-ray. It's a German technology అది పూలి కాదురా, బ్లూరే అంతే. రై ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు? కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ము సైజ్ పెంచాలా? తొక్కనే. ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ వేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు పని. బాబు మేము కూడా రోమియో రాజా Lie down! Lie down! Get up! ఎరా మీకెవరికి ప్రాణాల మీద ఆశ లేదా? షూట్ చేస్తాను. సార్ వీడే సార్ పులి కాదు బ్లూ ఫిలిం అని అన్నారు సార్. రేయ్, అది బ్లూ ఫిల్మ్ కదరా, బ్లూరే. Shut up! దీనంతటికీ కారణం నువ్వేనా? సార్ 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 కాపాడండి సార్. ఈ రోజు కూడా సార్ నలుగురు సార్. అరే గట్టిగా చెప్పారే, వెంటపడ్డారు సార్. జాన్ వో గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ which is come on బయటకెళ్ళు ముందు, బయటకెళ్ళు. సార్. ఏంటండి సార్ జర్మన్ టెక్నాలజీ బ్లూరే? చిచి సెన్లా తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. సార్ నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, సార్ సార్ నేను చంపేసా. బయటకెళ్ళు, బయటకెళ్ళు. I said get out! రే బాబాయ్, దీనికి అంత సింపుల్ అని తెలియదుగా. దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి, శ్రవంతి.
ఏం జానీ అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద వచ్చి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంతా నొప్పిగా ఉంది. సరే సరే ఓ పెగ్గేసుకో. చాలే వెళ్ళి పని చూసుకో. బయటికి రారా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు? మనం చంపు. చెప్పరా. ఇంకేంటి చెప్పేది? వామ్మో, లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? 1 2 3 ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిసిపోయింది. నన్ను వదిలేయ్ తమ్ముడు. అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ వామ్మో, నా వల్ల కాదు. అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఏరియా అంతా బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలై నేను పడతా. రేపు నీలోకే. నీకు ఇదే ఎక్కువ. పోరా. అనవసరంగా నోరు పారేసుకున్నా. హాయ్. హాయ్. ఏంటి మళ్ళీ జంపా? ఏమండి, ఎవరండి ఆ పెద్దయినా? ఓ ఆయన ఆ. జాన్వు. జాన్? అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అయ్యో, వాడిని పెళ్లి చేసుకుంటా అంటారేంటండి? 70 ఏళ్ల ముసలాడు. మహేష్ బాబులా ఉంటాడా? వెయిట్, సర్దుకుపోతాను. మీరు సర్దుకుపోయినా నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి, మీ అందం ఏంటి, ఆ ముసలోడేంటండి? మీరే అన్నారుగా నేను చెనినని. బ్యాడ్ టైం. ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో 2 రోజుల్లో నేను మిస్సెస్ జాన్ వూన్ అయిపోతాను. జాన్ వూ. ఆ పేరు చెప్తే నాకు కూడా కాదుందండి. మీకేంటి, ఇండియాలో అంతే కదా. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తిడతారు. షో, నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్. మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు, నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ కూడా టచ్ చేయను. హ్మ్. పని చేయను అంటున్నారు, మరి దానికి అర్థం ఏంటి? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు, పొగరు కూడా బాగానే ఉంది. చూసారా అప్పుడే ఆలోచిస్తున్నారు. ఆ, ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకని అడగొద్దు, ఓకే? ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ వరీ సార్, ఎలాగైనా స్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. ఎస్ సార్, there is someone here who says he is your friend Sarat Son from Hyderabad. సేనేమన్. గుడ్ మార్నింగ్ అంకుల్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 months బ్యాక్ చనిపోయారు. సో నేను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు. నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడినే. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 days బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు నాన్న పేపరే చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో అంకుల్. ఇంటికి రావచ్చుగా. ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతాం. పోదు అంకుల్, మా ఫ్రెండ్స్తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బయట నా సెక్రటరీకి ఇవ్వు. ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. ఏయ్ బాయ్ అంకుల్.
అసలు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? అతను ఎవరు? నీకెలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ష్! ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా. అతను జాన్ వూ ఫ్రెండ్, అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులుంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దూత్రవై పూర్వ. వూజవే దుత్రవే కుర్మా. హే రామ్, అటు చూడు. అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? వూజవే దుత్రవే కుర్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. వూజవే దుత్రవే కుర్మా. ఓకే. వండర్ఫుల్, సూపర్ ఐడియా. నువ్విదేదో రోడ్డు మీదే చెయ్యి. పుట్నా చిన్న అలా. పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమటంటే నాకు చిరాకు. బాస్ సార్. అమ్మాయి ఎవరు? అమ్మయ్య ఇండియన్ అంబాసిడర్ కూతురు. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూ. జాన్ వూకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ ఆడు కొంచెం యంగా ఉండుంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడ ముసలాడు అయిపోయాడు, నువ్వు వదిలేసావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వూని పెళ్లి చేసుకో. దా ఎక్కడికి? జాన్ వూ దగ్గరికి దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు.